AI టూల్స్ నేర్చుకుని పాసివ్ ఇన్కమ్ సంపాదించాలనుకుంటున్నారా? పూర్తి వివరాలకు సంప్రదించండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనతో ఉన్నారు మేనిఫెస్టేషన్ క్వీన్ అయిన సౌమ్య రాజేష్ గారు. మ్యామ్తో మాట్లాడదాం. హాయ్ మ్యామ్. హాయ్ విరాట్. మ్యామ్, మన కోరుకున్న కోరిక వెంటనే నెరవేరాలి, అది వెంటనే నెరవేరి మనకు రిజల్ట్స్ రావాలి అంటే దానికి లా ఆఫ్ అట్రాక్షన్ ఏదైనా టెక్నిక్ ఉందా? మనం డైలీ రొటీన్లో ఫాలో చేస్తూ ఆ టెక్నిక్ యూస్ చేస్తూ వెంటనే అనుకున్న కోరిక తీర్చుకునే టెక్నిక్? ఖచ్చితంగా విరాట్, మనకు అనుకోని వెంటనే నెరవేరే టెక్నిక్స్ చాలా ఉన్నాయి. బట్ నేను ఈరోజు మీకు తీసుకొచ్చే టెక్నిక్ మోస్ట్ పవర్ఫుల్. దీన్నే మనం సాట్స్ టెక్నిక్ అంటారు. SATS. సాట్స్ టెక్నిక్ అంటే స్టేట్ ఎకిన్ టు స్లీప్. అంటే మనం రోజు నిద్రపోయే ముందు అక్కడ నిద్రలోకి జారుకుంటాము, చాలా మత్తుగా ఉండే స్టేట్నే సాట్స్ అంటారు. స్టేట్ ఎకిన్ టు స్లీప్ అని. అంటే ఆ మత్తులకి మనం ఇంకా నిద్రపోయే కొన్ని క్షణాల ముందు ఉండే స్టేట్ దగ్గర మనం మేనిఫెస్ట్ చేయడం. సో మనం కాన్షియస్గా మన మేనిఫెస్టేషన్స్ని ఆ టైంలో గుర్తుకు తెచ్చుకోవడమే మనం చేయాల్సిన పని ఈ టెక్నిక్లో. అండ్ ఈ టెక్నిక్ మోస్ట్ పవర్ఫుల్. చాలా వరకు రిజల్ట్స్ వచ్చింది ఇన్స్టెంట్గా. అంటే మన వాళ్ళు ఎప్పుడు కూడా క్విక్గా రిజల్ట్స్ రావాలి అని అడుగుతూ ఉంటారు కదా. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫాస్టెస్ట్ రిజల్ట్ ఇచ్చే టెక్నిక్ అనమాట. మీరు చేయాల్సింది ఏం లేదు విరాట్. సో మీరు ఫస్ట్ మీకు ఏదైతే కావాలో మేనిఫెస్టేషన్ ఏదైతే ఉంటుందో కరెక్ట్ మీరు నిద్రకి వెళ్తుంటారు చూడండి, ఆ టైంలో మీరు అది ఆల్రెడీ జరిగిపోయినట్టుగా ఊహించుకోవడం, విజువలైజ్ చేసుకోవడం. అంటే ఇప్పుడు మీరే ఉన్నారు, మీ ఫేవరెట్ బైక్ కొనాలనుకుంటున్నారు. సో మీరు నిద్రపోయే ముందు జస్ట్ మీరు ఆల్రెడీ ఆ బైక్ మీద రైడ్ వెళ్తున్నట్టు, మీరు బైక్ కొనేసారు, ఆ బైక్ మీద రైడ్ వెళ్తున్నట్టుగా మీరు దాన్ని విజువలైజ్, ఇమేజెస్ అన్నిటినీ కూడా మీరు తీసుకొచ్చుకోవడం. అంటే అది ఫీలింగ్తో కూడిన ఇమాజినేషన్ వచ్చినట్టు నిజంగా జరిగిన ఫీలింగ్లో మనం వైబ్రేట్ అవ్వాలి. ఎస్, మీరు ఆ బైక్ని రైడ్ చేస్తుంటే ఎంత మీరు అధికంగా ఎనర్జీ ఫీల్ అవుతారు. మీ ఇష్టమైన బైక్, మీ ఇష్టమైన కారు, ఇల్లు, మనకు కావాల్సిన డబ్బు, ప్రమోషన్, జాబ్ ఇవన్నీ వచ్చినప్పుడు మనం మేనిఫెస్ట్ ఏదైతే చేసామో అది వస్తే మనకు నెరవేరితే ఎంత సంతోషంగా ఉంటామో ఆ సంతోషం ఆ ఇమేజ్ని మనం తెచ్చుకోవాలి. లేదు అంటే మనము దానికి సంబంధించిన ఫొటోస్ కానీ ఇమేజెస్ కానీ తీసుకొని చూసుకోవచ్చు. బట్ ఆ ఫీల్, ఆ ఎనర్జీస్ మాత్రం మీరు ఖచ్చితంగా చూడాల్సింది. సో ఇప్పుడు నాకు ఇష్టమైన రేంజ్ రోవర్ కార్ నేను చూస్తాను బట్ ఫీల్ అవ్వడం నా దగ్గరే ఉంటుంది. దాంట్లో నేను అది మా హస్బెండ్కి నేను గిఫ్ట్ ఇస్తున్నట్లు సర్ప్రైజ్గా, సో ఆయన దాంట్లో రైడ్ వెళ్తున్నట్టు, లాంగ్ రైడ్, నైట్ రైడ్ సిస్టమ్, సో అలా వెళ్తున్నట్టు ఆ మొత్తం ఆ మెమొరీస్ని అలా మనము ముందుగానే మనం ఊహించుకోవడం. చాలా ఈజీగా, సింపుల్గా చెప్పాలంటే ఒక దర్శకుడు, సినిమా దర్శకుడు ఏ విధంగా ఊహించుకుంటాడు కథ రాసేటప్పుడు, హీరో ఇలా రావాలి, హీరోయిన్ ఇలా రావాలి, అదే విధంగా మన మేనిఫెస్టేషన్ ఇలా జరిగింది, నేను కొన్నాను, కార్ గిఫ్ట్ సర్ప్రైజ్ ఇచ్చాను, ఆయన ఓపెన్ చేయగానే మా హస్బెండ్ చాలా సంతోషంగా ఫీల్ అయ్యారు, చాలా గర్వంగా ఫీల్ అయ్యారు నేను ఆ గిఫ్ట్ ఇచ్చినందుకు. సో ఆ స్టేట్కి వెళ్ళాలి, ఆ స్టేట్లో మనం వైబ్రేషన్ అయ్యి ఊహించుకుంటూ ఉండాలి. సో అదే సాట్స్ టెక్నిక్. ఎందుకు మీరు అది చేయాలి అంటే మనం నిద్రపోయే ముందు మనం అది చేసినట్టయితే మన సబ్కాన్షియస్ మైండ్లో ఇదే యాక్టివ్గా రన్ అవుతూ ఉంటుంది. సో మీరు ఇది రన్ అవుతూ ఉన్నప్పుడు సబ్కాన్షియస్ మైండ్లో మీకు ఇలాంటివే ఆపర్చునిటీస్ క్రియేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. సో యూ గెట్, పొద్దున్న లేసేసరికి మీకు ఈ స్టేట్తో మీరు పడుకున్నట్లయితే, ఈ ఎనర్జీతో మీరు పడుకున్నట్లయితే మార్నింగ్ లేసేసరికి యూ విల్ గెట్ సో మెనీ ఐడియాస్. మీకు ఆపర్చునిటీస్, ఇది ఎలా చేయాలి, నేను ఇది సాధించాలంటే ఏం చేయాలి, ఇలాంటివన్నీ కూడా మీకు వైబ్రేషన్స్ స్టార్ట్ అవుతాయి. సో అందుకోసమే మనం ఎప్పుడు కూడా నిద్రపోయేకి ముందు అది చేసినట్లయితే, అలా ఫీల్ అయినట్లయితే మనకు అద్భుతంగా రిజల్ట్స్ అనేది వస్తుంది. సాట్స్ టెక్నిక్ చాలా చాలా పవర్ఫుల్. మీరు జస్ట్ ఆ స్టేట్లోకి వెళ్ళి అది విజువలైజ్ చేసుకొని యాజ్ ఇఫ్ ఆల్రెడీ జరిగిపోయినట్టుగా మనము యాక్ట్ చేయడం. ఎగ్జాంపుల్, మీరు ఈ రీసెంట్ కాలంలో మనకు రీల్స్లో బాగా వైరల్ అయింది ఆలియా భట్. ఆవిడకి అవార్డు కావాలనుకోండి, ఆ అవార్డుని తెచ్చిపెట్టుకొని ఉంటుంది. అంటే నాట్ ద రియల్ వన్, కాకపోతే అదే తెచ్చుకొని దాన్ని తీసుకున్నట్లు, అవార్డుని అందుకున్నట్లు, నేను అవార్డు విన్నర్ అని ఫీల్ అవుతూ ఉంటుంది అనమాట. ఇప్పుడు మనం డబ్బుల్ని మేనిఫెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మనం డబ్బుల్ని ఎక్కువగా చూస్తూ ఉండడం, దాన్ని ఎక్కువగా పెట్టుకుంటూ ఉండడం. మనకి ఏదైనా వస్తువు కావాలి, ఇప్పుడు వాచ్ కావాలి, నాకు స్మార్ట్ వాచ్ కావాలి, యాజ్ ఇఫ్ మనం ఆ స్మార్ట్ వాచ్ని కట్టుకుంటున్నట్లు, దాన్ని సెట్ చేస్తున్నట్లు, టైమింగ్స్ చూస్తున్నట్లు రోజు మనం ఇది చేస్తున్నట్టయితే మన మేనిఫెస్టేషన్ చాలా ఫాస్ట్గా, క్విక్గా అవుతుంది. సో ఆ స్టేట్లోకి వైబ్రేట్ అవ్వడం, ఫీల్ అవ్వడం
ప్లస్ మనకు అది ఆల్రెడీ ఉన్నట్టుగా యాక్ట్ చేయడం. మనం ఆల్రెడీ యాజ్ ఇఫ్ లా ఆఫ్ అట్రాక్షన్లో ఎప్పుడు కూడా ఇంకొక ఇంపార్టెంట్ ఏంటంటే లా ఆఫ్ అజంప్షన్. నాకు ఉన్నట్టు నేను ఊహించడం, నాకు ఉన్నట్టు నేను నటించడం యాజ్ ఇఫ్. అందుకే మీరు ఏదైనా చూడండి, మేనిఫెస్టేషన్ టెక్నిక్స్ చేసేటప్పుడు అన్ని టెక్నిక్స్ ఆల్రెడీ నెరవేరినట్లే చేయమంటారు, కానీ నెరవేరుతుంది నెరబోతుంది అనేది ఉండదు. ఆల్రెడీ నెరవేరినట్టే రాయమంటారు. ఎనీ మేనిఫెస్టేషన్ టెక్నిక్, ఏ లా ఆఫ్ అట్రాక్షన్ చేసినా, ఎందుకంటే లా ఆఫ్ అజంప్షన్ అనేది మనకు అక్కడ రోల్ ప్లే చేస్తుంది. లా ఆఫ్ అజంప్షన్ అంటే మీరు ఏదైతే మేనిఫెస్ట్ చేస్తున్నారో నాకు ఆల్రెడీ ఉంది, నేను వైబ్రేట్ అవుతున్నాను, నాకు నెక్స్ట్ ఇయర్ నాకు అవార్డు వస్తుంది. సో అవార్డు వచ్చినట్టు నేను ఊహించుకోవడం, నాకు ఆల్రెడీ నాకు కావాలన్న కార్ని నేను డ్రైవ్ చేస్తున్నాను, లాంగ్ డ్రైవ్ వెళ్తూ ఉన్నాను. సో మీకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఆల్రెడీ వచ్చేసినట్టు మనం యాక్ట్ చేయడం, బిహేవ్ చేయడం మనకు ఎక్కువగా ఇన్స్టెంట్గా రిజల్ట్స్ అనేది ఇస్తుంది అనమాట. సో ఈ స్టేట్ ఆఫ్ మైండ్ని మీకేం చేస్తుందంటే హై వైబ్రేషన్, హై ఫ్రీక్వెన్సీస్కి తీసుకెళ్తుంది. సో మీ సబ్కాన్షియస్ మైండ్ మీరు ఎప్పుడైతే నిద్రపోతున్నారో అప్పుడు ఇది యాక్టివ్ అవుతుంది కాబట్టి సో మీకు మీ మేనిఫెస్టేషన్స్ మీద ఎక్కువగా అథారిటీ అనేది వస్తుంది. యాజ్ ఇఫ్గా మీరు యాక్ట్ చేయడం స్టార్ట్ చేయడం వెంటనే రియాలిటీలోకి వచ్చేస్తుంది. సో చాలామందికి ముఖ్యంగా థియరీ వర్సెస్ ప్రాక్టికల్ విషయానికి వచ్చినప్పుడు ప్రాక్టీసెస్ అనేవి ప్రాపర్గా చేస్తే సక్సెస్ అవుతారు ఇందులో అయినా సరే. బాక్సింగ్ క్లాసెస్ వినడానికి ప్రాక్టీస్ చేయడానికి డిఫరెన్స్ ఉంటుంది. కారు ఎలా డ్రైవ్ చేయాలని వినడానికి అక్కడ కూర్చొని డ్రైవ్ చేస్తూ నేర్చుకునే దానికి డిఫరెన్స్ ఉంటుంది. అలాగే ఇప్పుడు మీరు చెప్పిన టెక్నిక్ కూడా విన్నప్పుడు అర్థవంతంగానే ఉంది, బట్ చేస్తున్న టైంలో నాకు ఎలా చేయాలి ఇలా చాలా డౌట్స్ వస్తూ ఉన్నాయి. అది అడిగే టైం కూడా మనకు వీడియోలు చాలా తక్కువ ఉంటుంది. సో ఇలాంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడానికి అయి ఉండొచ్చు, లేదంటే చేయడానికి సంబంధించిన మెంటర్షిప్ అయి ఉండొచ్చు. మీ వర్క్షాప్ ద్వారా మీరు అందిస్తున్నారనే విషయం చాలా మందికి ఇప్పటి నుంచో తెలుసు. సో ఆ వర్క్షాప్ గురించి చెప్పండి, అది ఎలా ఉండబోతుంది, ఇంకా ఏమేమి విషయాలలో డిస్కస్ చేస్తారు మీరు? ఇలాంటి వర్క్షాప్స్ మనకు చాలా ఉన్నాయి విరాట్. లా ఆఫ్ అట్రాక్షన్ బేసిక్ వర్క్షాప్ ఉంది, అడ్వాన్స్డ్ వర్క్షాప్ ఉంది. మనము ప్రతిరోజు లైవ్గా ప్రాక్టికల్ ఎక్స్పెరిమెంట్స్, ఎక్సర్సైజెస్ మనము వాళ్ళతో చేయిస్తాం అనమాట. ఎలా ఫీల్ అవ్వాలి, ఎలా వైబ్రేట్ అవ్వాలి, ఎలా విజువలైజ్ అవ్వాలి, ఇలా మల్టిపుల్ టెక్నిక్స్ యూజ్ చేసి వాళ్ళకు లైవ్గా వర్క్షాప్లో మొత్తం నాలెడ్జ్ ఇవ్వబడుతుంది. చాలా ఈజీగా సులువుగా నేర్చుకునే విధంగా ఎగ్జాంపుల్స్ ఉంటుంది. ప్రతిరోజు వాళ్ళకు రైటింగ్, స్క్రిప్టింగ్ ఇలాంటివన్నీ ఎక్సర్సైజెస్ కూడా పవర్ఫుల్ ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఇవి చేయంగా వాళ్ళు ప్రో అయిపోతారు. లా ఆఫ్ అట్రాక్షన్ అంటే వాళ్ళు కూడా మనకు చాలా సులభం, ఇది నేర్చుకోవడం వరకే, అర్థం చేసుకోవడం వరకే చాలా కష్టం. సో ఒక థిన్ లైన్ ఉంటుంది అనమాట. ఇప్పుడు మీరు అన్నట్టు వినడానికి చాలా ఈజీ ఉంది, బట్ ప్రాక్టికల్కి వచ్చేసరికి కష్టం. లా ఆఫ్ అట్రాక్షన్ అంతా అర్థమైనట్టే ఉంటుంది, కానీ మనకు ఎంత ఎక్కింది, ఎంత మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనే దగ్గర మన ఆడియన్స్ చాలామంది ఫెయిల్ అవుతూ ఉంటారు విరాట్. అంటే ఇప్పుడు లైక్ అట్రాక్ట్స్ లైక్ అంటారు, లా ఆఫ్ వైబ్రేషన్ అంటారు, ఎప్పుడు హై ఎనర్జీస్ ఉండాలంటారు, హై థాట్స్ ఉండాలంటారు, ఫ్రీక్వెన్సీ వైబ్రేట్ అవ్వాలంటారు. సో ఇలా రకరకాలుగా వాళ్ళకు క్వశ్చన్ మార్క్స్ ఏర్పడతాయి, ఇన్ని పెట్టుకోవాలా అన్నట్లు. ఇదంతా ఒకటి పెడితే ఇంకొంతమంది సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ఎలా ఉంటారంటే అసలు ఇలా వర్క్ చేస్తే ఇంకెందుకు ఇంత కష్టపడ్డాం, అందరం జాబులు మానేసి ఇవే చేస్తాం కదా అనే సెగ్మెంట్ వాళ్ళు కూడా ఉంటారు. బట్ మనం ఈ వీడియోలో కవర్ చేసేది జస్ట్ ఒక డ్రాప్ అంతా, నేర్చుకోవాల్సింది ఓషన్ అంత ఉంది. కానీ ఈ సబ్జెక్ట్ మీరు నేర్చుకున్నట్టయితే మీ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలనేది, యు ఆర్ ద క్రియేటర్ ఆఫ్ యువర్ లైఫ్. సో మన జీవితంకి మనం క్రియేటర్ అవ్వడం అంతకన్నా అదృష్టం ఏముంటుంది విరాట్? లా ఆఫ్ అట్రాక్షన్ నా వర్క్షాప్ ద్వారా నీ లైఫ్ని నువ్వే రాసుకో, జాయిన్ అవ్వు, నీకు చూడు, నీ లైఫ్కి నువ్వే బ్రహ్మ. నీకు ఎలా కావాలంటే నువ్వు అలా రాసుకోవచ్చు. అది ఇంపార్టెన్స్ ఆఫ్ లా ఆఫ్ అట్రాక్షన్ అండ్ ఈ వర్క్షాప్లో కూడా. వండర్ఫుల్ మ్యామ్, అండ్ థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్, ఇంత బ్యూటిఫుల్ ఎక్స్ప్లెనేషన్ మాకు ఇచ్చినందుకు. ముఖ్యంగా ఎవరైతే సౌమ్య రాజేష్ గారు కండక్ట్ చేయబోయే ఫ్రీ వర్క్షాప్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటారో వాళ్ళందరూ కూడా కామెంట్ సెక్షన్ ఒక గూగుల్ ఫామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ ఫామ్లో మీ డీటెయిల్స్ మీరు ఫిల్ చేసినట్లయితే మ్యామ్ టీమ్ మిమ్మల్ని ఫ్రీగా వర్క్షాప్లో జాయిన్ చేస్తారనమాట. దీనికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కావాలి, ఎలా చేయాలి, ఏం చేయాలి తెలుసుకోవాలనుకున్నట్లయితే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేసి ఇన్ఫర్మేషన్ అనేది తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.